హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము దుర్గం చెరువు రూట్లో నుంచి గచ్చిబౌలి నుంచి ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ మీదుగా ఫిలిం నగర్ రూట్ ట్రిప్ చూద్దాము. ఆ రోడ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి గచ్చిబౌలికి వెళ్ళే రూట్లో కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రూట్ అనమాట. సో మనం ఆపోజిట్లో వస్తున్నాము. సో రైట్ సైడ్ చూసినట్లయితే ఆ పెద్ద అది వచ్చేసి ఐటీసీ కోహినూర్ హోటల్ అన్నమాట. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇనార్బిట్ మాల్ ఇవన్నీ వస్తవి. సో ఇవి మనం చూస్తున్నట్లయితే సింగపూర్, మలేషియా లాంటి టౌన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సిటీస్ అండ్ టౌన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ బట్ ఇది మన హైదరాబాద్లోనే గచ్చిబౌలి సరౌండింగ్ ఏరియా అన్నమాట ఇది మొత్తము. సో హైదరాబాద్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. సో హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఈ ప్లేసెస్ని బాగా ఒకసారి విజిట్ చేసి చూడండి ఎలా ఉంది అనేది. ఆల్మోస్ట్ అమెరికాలోని ఇకపోతే అమెరికా, జపాన్, రష్యాలో ఉన్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆ టైప్లో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంది. అట్లానే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇనార్బిట్ మాల్ పక్కన ఉన్న ఒక డైమండ్ హౌస్ టైప్లో ఒక చిన్న గ్లాస్ బిల్డింగ్ అనేది చూస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ కేబుల్ బ్రిడ్జికి దగ్గరగా ఉంటుంది. సో కేబుల్ బ్రిడ్జి మీద నుంచి చూస్తున్నట్లయితే ఇటు మొత్తాన్ని చాలా అంటే చాలా చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జికి ఎంట్రీ అయ్యాము. కేబుల్ బ్రిడ్జి అనే దానికి 2 ways ఉంటుంది అన్నమాట, రావటానికి వెళ్ళటానికి వీలుగా. సో చాలా ఫ్రీక్వెంట్గా కంఫర్టబుల్గా ఎంతో విశాలంగా అనేది కేబుల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం విశేషము. సో అక్కడి నుంచి చూస్తున్నట్లయితే చూడండి ఎలాంటి బిల్డింగ్స్ ఎలా ఉన్నవి, వాటి కన్స్ట్రక్షన్ స్టైల్ కానీ అంత గ్లాస్ బిల్డింగ్స్ చాలా మోడర్నేట్గా చాలా చూడటానికి ఆకర్షణీయంగా ఎంతో బాగున్నవి. సో ఇది కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి తీసిన వీడియో అన్నమాట. సో కేబుల్ బ్రిడ్జిని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎట్లా స్టెబిలిటీ అనేది ఉంది అనేది చాలా బాగా చూపించాం చూడండి ఈ వీడియోలో. సో ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జి అనమాట. సో కేబుల్ బ్రిడ్జిలో మొత్తం ఇలాంటివి టవర్స్ ఒక 2 ఉంటవి. సో ఈ 2 టవర్స్ని బేస్ చేసుకొని కేబుల్ బ్రిడ్జ్ అనేది స్టిక్ అయి ఉంటుంది అనమాట. సో కేబుల్ బ్రిడ్జి కిందనే ఒక వాటర్ ఫాల్ దుర్గం చెరువు అంటారు దాన్ని. సో దానిలో బోటింగ్ ఫెసిలిటీ, ఆ పక్కన ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్లో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆ పార్కు సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఇప్పుడు మొత్తం మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. అది రైట్ సైడ్ చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది ఫిలిం నగర్ రోడ్లో ఉంటుంది అన్నమాట. సో ఇది మొత్తము ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. సో చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో హైదరాబాద్ అనేది. ఒకప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జి లేకపోతే సహజంగా ఎవరైనా హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మాదాపూర్, కావూర్ హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మీదకి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి డైరెక్ట్గా ఫిలిం నగర్లోకి ఎంట్రీ అయ్యి ఫిలిం నగర్ నుంచి ఒక ఫ్లైఓవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లైఓవర్ మీద కేబుల్ బ్రిడ్జికి అనేది ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మీదే ఉన్నాము. సో ఈ ఫ్లైఓవర్ ఎండింగ్లో కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. అటు ఎండింగ్లో వచ్చేసి ఫిలిం నగర్కి రైట్ సైడ్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ 10 to 15 minutesలో జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్ళొచ్చు అనమాట. అట్లానే రాయదుర్గం మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు, గచ్చిబౌలికి వెళ్ళొచ్చు ఈ రూట్ మీద నుంచి. సో చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కేబుల్ బ్రిడ్జి ఆ పక్కన ఉన్న ఫ్లైఓవర్ వల్ల. అంతకుముందు ఈ కేబుల్ బ్రిడ్జి అనేది లేదు. దానివల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాము. సో ఇప్పుడు అది అనేది లేకపోవడంతో అది అనేది లేదు. సో ఈ కేబుల్ బ్రిడ్జి వల్ల చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిందని చెప్పాలి. అట్లానే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రైట్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్ పక్కనే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ క్రేన్ చూస్తున్నాం కదా, దాని పక్కనే అల్లు అర్జున్ది A&A ఆఫీస్ అనేది ఉంటుంది అన్నమాట, గీతా ఆర్ట్స్ వాళ్ళది.
సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగుతున్నాము. ఈ ఫ్లైఓవర్ దిగంగానే మనకి రైట్ సైడ్ వెళ్తే ఫిలిం నగర్లోకి ఎంట్రీ అవుతాము. లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళినట్లయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రూట్లోకి వెళ్తాము. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే రూట్లోనే బాలకృష్ణ హౌస్ అనేది ఉంటుంది. అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్క సందులోనే బాలకృష్ణ హౌస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంది. సో మనం ఇంకా సిగ్నల్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. సో ఈ ట్రాఫిక్ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళాలి అంటే ఎంత లేదన్నా ఒక 15 మినిట్స్ టైం పట్టవచ్చు. ముందు చూడండి ఎన్ని కార్లు ఆగిపోయి ఉన్నాయో. సో ఈ ఫ్లైఓవర్ పడ్డాక కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే పాపులేషన్ ఏ విధంగా పెరిగిందో కూడా మీరు ఆలోచించవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.